తెలుసా పరిశుద్ధాత్మ ఎవరికో? ఆత్మ నింపుదలైన అభిషేకమైన దేవునికి విధేయులైన వారికి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. మొదటి మాటకు విధేయత చూపితే రెండో మాట, రెండో మాటకు విధేయత చూపితే మూడో మాట. అట్లా మనం లోబడే కొద్దీ దేవుని ఆత్మ మనకి దగ్గర అవుతాడు. తమ్ముడో చెల్లే, మనం ఎంత ఆయనకి విధేయత చూపుతుంటాం అంత దగ్గర వచ్చేస్తుంటాడు. క్లియర్గా అర్థమైందా? దయ్యం కూడా అంతే. దాని మాట వినే కొద్దీ అది దగ్గరికి వస్తుంటుంది. దురాత్మ కూడా అంతే. ఫస్ట్ వెలపటుండి ప్రేరణ కలిగిస్తుంది. ఇస్కరియోతు యోధా జీవితంలో ఇది మనకి క్లియర్గా ఉంది.